మూడో వచనం చూస్తే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. అంటే నిర్లక్ష్యం ఎలా చేస్తున్నారంటే, ఆయన చెప్పిన సంగతులు, ఆయన వచ్చింది, ఆయన చేసింది, ఏం చేశాడు మనకొచ్చి, ఈ లోకంలోకి వచ్చి ఏం చేశాడు అనే దాన్ని మొత్తం విడిచిపెట్టేసేసి పాపంలో పడిపోతున్నారు. పాపంలో పడిపోయి ఎలా పడిపోతున్నారు? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన, ఆయన చేసిన గొప్ప రక్షణ, ఆయన చేసిన ఇచ్చిన త్యాగాన్ని బట్టి, ఆ త్యాగాన్ని బట్టి వచ్చిన మన రక్షణని మనం వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేసే వాళ్ళుగా ఉంటున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆ పాపంలో పడిపోతున్నారు. ఎలాగూ తప్పించుకుందాము అంటే, మనకు ఆయన ఇచ్చిన రక్షణ గాని, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి గాని నిర్లక్ష్యం చేస్తున్నామా? మన పాపం చేసుకుంటా, మనం యథావిధిగా ఈ లోకంలో జీవించుకుంటా పాపంలో పడిపోయే వాళ్ళగా ఉంటున్నామా? అదొకటి మనం ప్రశ్నించుకోవాలి ఎప్పటికప్పుడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనే ఒక సత్యాన్ని మర్చిపోయి ఆయన చేసిన రక్షణ విడిచిపెట్టేసేసి నిర్లక్ష్యం చేస్తాం, మనం పాపంలో పడిపోతున్నాం. మనం పాపం ఎప్పుడు చేస్తున్నాం? పాపం చేసే స్వభావం నీలోకి ఎప్పుడు వస్తుంది అని అంటే ఒకే ఒక్కసారి వస్తుంది. యేసు ప్రభు నా కోసం సిలువ మోన మీద కొట్టపడి అత్యంత దీన స్థితిలో, ఇప్పటి వరకు యేసు ప్రభు చనిపోయినట్లుగా ఎవరు చనిపోలేదంటే అంత త్యాగం అనేది ఎందుకు చేశాడు? నా కోసం ఎవరు చేస్తారు? నా వాళ్ళుగా పిలువబడుతున్న కుటుంబ సభ్యులు ఉన్నారు, నా వాళ్ళుగా పిలువబడుతున్న నా వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళెవ్వరూ చేయలేని త్యాగం నా తండ్రి చేశాడంటే, యేసుక్రీస్తు చేశాడంటే, అలాంటి త్యాగాన్ని, అలాంటి రక్షణ నేను ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? అలాంటి త్యాగం అనేది ఎప్పుడు మనకి గుర్తుంది అని అంటే మనం ఎక్కడ తప్పిపోమన్నమాట. మనం పాపంలో పడిపోము. మనం పాపంలో పడిపోకుండా ఆయన చేసిన త్యాగాన్ని నిర్లక్ష్యం చేయకుండా, నాకు ఎన్ని శ్రమలని రాగాక, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మనం ఏం చేస్తామంటే ఆయన ఇచ్చిన రక్షణని నిర్లక్ష్యం చేయము. నిర్లక్ష్యం చేయకుండా, ప్రభువా నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా నీకు కృతజ్ఞున్నాయి, నువ్వు ఇచ్చిన త్యాగాన్ని అందిపుచ్చుకొని, నువ్వు ఇచ్చిన ఉచిత నీతిని నేను గ్రాబ్ చేసుకుని పట్టుకొని నీ యొక్క బిడ్డగా నేను మరణం వరకు నీ యొక్క సాక్షిగా నిలబడతాను.